Dear students, my name is Shivaji. I am a lecturer in maths. I have 20 years of experience. At present, I am working at Sri Abhida Nizampet College. Today, I will explain the permutations and combinations. Permutations and combinations. ఇప్పుడు ఈ చాప్టర్ బిగిన్ చేయడానికి మనం బేసికల్గా ఒక నొటేషన్ గురించి తెలుసుకోవాలి. ఇదేంటంటే ఫ్యాక్టోరియల్ నొటేషన్. ఫ్యాక్టోరియల్ అంటే సింబల్ ఇలా ఉంటుంది. ఎన్ ఫ్యాక్టోరియల్. ఎన్ అనేది ఒక హోల్ నెంబర్. హోల్ నెంబర్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్ లేదా 0, 1, 2, 3, 4 వీటిలో ఏదైనా తీసుకొచ్చాను. దీనికి డెఫినేషన్ ఎలా ఉంది? n factorial equal to 1 into 2 into 3 into so on into n and n హోల్ నెంబర్ కాబట్టి 0 కూడా తీసుకోవచ్చు. n 0 తీసుకున్నప్పుడు 0 ఫ్యాక్టరియల్ ఈక్వల్ 1. ఇది n ఫ్యాక్టరియల్ యొక్క డెఫినేషన్. దీన్ని ముందు మీరు గుర్తుంచుకోవాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 into 3 into 4 into 5 మల్టిప్లై చేయాలి. 6 into 4 24, 24 into 5 120. సో 120 ఆన్సర్. ఇక్కడ మనం ఈ చాప్టర్లోని కొన్ని ఫ్యాక్టోరియల్ వాల్యూస్ని గుర్తుంచుకోవాలి. అవి గుర్తుంటే మనకి టైం సేవ్ అవుతుంది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. అవి ఏంటంటే 0 ఫ్యాక్టరియల్ ఈక్వల్ 1, 1 ఫ్యాక్టరియల్ ఈక్వల్ 1, 2 factorial equal to 2 అంటే 1 into 2 so 2, 3 factorial equal to 1 into 2 into 3 is 6, 4 factorial equal to 1 into 2 into 3 into 4 24, 5 factorial equal to 120, 6 factorial equal to 720, 7 factorial equal to 5040. ఓకే, ఈ వాల్యూస్ని గుర్తుంచుకోండి. చాలా ప్రాబ్లమ్స్లో మనకి ఈ వాల్యూస్ వస్తాయి. డైరెక్ట్ గా దాని వాల్యూ మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేయవలసి ఉంటుంది. సో అప్ టు 7 వరకు మినిమం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్యాక్టోరియల్ నొటేషన్. నెక్స్ట్ ఏంటంటే ఈ చాప్టర్ లో మనకి ఎన్పిఆర్, ఎన్సిఆర్ అనే 2 రకాల నొటేషన్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఎన్పిఆర్ అంటే ఈ పెర్ముటేషన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దాన్ని యూజ్ చేస్తాం. అలాగే ఎన్సిఆర్ అంటే కాంబినేషన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఎన్పిఆర్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే ముందు పెర్ముటేషన్స్ గురించి పూర్తిగా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత కాంబినేషన్స్ గురించి మనం టచ్ చేద్దాం. సో ఎన్పిఆర్ అంటే డెఫినేషన్ ఎలా ఉంది? ఇది ఒక నొటేషన్. ఈ క్వాంటిటీ ఎలా ఉంది? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఎన్పిఆర్ అంటాం. దీన్ని పెర్ముటేషన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం ఈ నొటేషన్. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ సపోజ్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఎన్పిఆర్ ఈక్వల్ టు సమ్ లాంబ్డా ఇంటూ n-1 pr-1 దెన్ లాంబ్డా ఈక్వల్ టు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలోని n కానీ r కానీ వాల్యూస్ ఇవ్వలేదు. ఇలాంటి ఫార్ములాస్ ఉన్నప్పుడు, ఇలాంటి కేసు ఉన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనం సాల్వ్ చేయాలి. సో సొల్యూషన్ ఎన్పిఆర్ ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ n-1 pr-1 అంటే సేమ్ ఫార్ములా n-1 ఫ్యాక్టోరియల్ బై n-1 మైనస్ ఆఫ్ r-1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ -1 + 1 గెట్స్ క్యాన్సిల్డ్. సో n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు lambda into n-1 factorial by n-r factorial. n-r factorial gets cancelled. n factorial అంటే 1 నుంచి n వరకు ప్రొడక్ట్. 1 into 2 into 3 into so on into n-1 ఆ తర్వాత n. ఈ విధంగా ఇది n factorial. lambda into n-1 factorial అంటే 1 నుంచి n-1 దాకా ప్రొడక్ట్.
సో ఈ ఎక్స్ప్రెషన్ లో మనం చూస్తే 1 నుంచి n-1 వరకు ఉన్న టర్మ్స్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఫైనల్ గా దీనికి ఆన్సర్ ఏంటంటే లాంబ్డా ఈక్వల్ టు n ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ n గాని r గాని వాటి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్ ఏంటి అంటే ఇంక ఈ ఫార్ములా మనం వాడక్కర్లేదు, దీనికంటే ఈజీగా ఒక మెథడ్ ఉంది. n గాని r గాని ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఈజీ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఇక్కడ చెప్తున్నాను. సపోజ్ 10p3 ఇది క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 10 తీసుకోవాలి, దాని నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో వాల్యూస్ రాసుకోవాలి. డిక్రీజింగ్ ఆర్డర్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 వాల్యూస్ తీసుకోవాలి. 10 into 9 into 8 ఇక్కడ ఏ నెంబర్ ఉందో అన్ని వాల్యూస్ డిక్రీజింగ్ ఆర్డర్ లో తీసుకోవాలి. సో 10 into 9 into 8 720 ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ 6p2 సొల్యూషన్ స్టార్టింగ్ 6 డిక్రీజింగ్ ఆర్డర్ 2 వాల్యూస్ అంటే 6 into 5 2 వాల్యూస్ సో 30. ఈ విధంగా n గాని r గాని ఇచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. n r రెండు అన్నోన్ అయితే అప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనం సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది NPR నోటేషన్. ఇంకా నెక్స్ట్ ఈ చాప్టర్ లో మనకి రెండు ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే థర్డ్ వన్ ప్రొడక్ట్ రూల్, రెండోది సమ్ రూల్. ముందు ప్రొడక్ట్ రూల్ గురించి చూద్దాం. ఈ రూల్ ఏంటంటే ఇఫ్ యూ వర్క్ W1 can be performed in m ways and another work W2 can be performed in n ways then the two works in succession can be done in mn ways. అంటే సపోజ్ ఒక వర్క్ ఉంది W1, ఆ వర్క్ చేయాలి ముందు మనం, దాని తర్వాత W2 వర్క్ చేయాలి. ఈ రెండు వర్క్స్ చేసినట్టయితే టోటల్ వర్క్ పూర్తయినట్టుగా లెక్క. అంటే ఒకే వర్క్ లోని రెండు సబ్ వర్క్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు W1 వర్క్ పెర్ఫార్మ్ చేయడానికి m వేస్ ఉన్నాయి, W2 వర్క్ పెర్ఫార్మ్ చేయడానికి n వేస్ ఉన్నాయి. ముందు ఫస్ట్ వర్క్ పెర్ఫార్మ్ చేయాలి, తర్వాత సెకండ్ వర్క్ పెర్ఫార్మ్ చేయాలి. ఆ రెండింటిని పూర్తి చేస్తేనే టోటల్ వర్క్ అనేది పూర్తయినట్టు. అప్పుడు ఈ టోటల్ వర్క్ చేయడానికి మనకి ఉండే వేస్ ఏంటంటే m into mn. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఏ మ్యాన్ హ్యాస్ four different colored trousers, and 3 different colored shirts. Then the number of ways in which he can select a pair is ఇక్కడ మనకి ప్రాబ్లం లోనే ప్రొడక్ట్ రూల్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ మ్యాన్ దగ్గర 4 ట్రౌజర్స్ ఉన్నాయి, వాటిని T1 T2 T3 T4 అనుకుందాం. 3 షర్ట్స్ ఉన్నాయి, వాటిని S1 S2 S3 అనుకుందాం. ఇప్పుడు హీ హ్యావ్ టు సెలెక్ట్ ఏ పెయిర్. ఒక పెయిర్ ఫార్మ్ చేయాలంటే దాంట్లోని 2 వర్క్స్ ఉన్నాయి.
ఒక వర్క్ ఏంటి, ట్రౌజర్ సెలెక్ట్ చేసుకోవడం, ఇంకొక వర్క్ షర్ట్ సెలెక్ట్ చేసుకోవడం. ఆ రెండు వర్క్స్ పూర్తయితేనే అక్కడ పేరు అనేది ఫార్మ్ అవుతుంది. సో ఈ ట్రౌజర్ సెలెక్ట్ చేసుకోవడానికి వేసి ఏంటి 4, షర్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి వేసి ఏంటి 3. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 4 into 3. ఈ పేరు ఫార్మ్ చేయడానికి వేసి 4 into 3 12. ఇది ఎలా వచ్చిందంటే సపోజ్ T1 తీసుకున్నాడు అనుకుందాం, T1 తో పాటు S1 తీసుకోవచ్చు, అదొక పేరు అవుతుంది. లేదా T1 S2 తీసుకోవచ్చు, T1 S3 తీసుకోవచ్చు. అంటే ఒక T1 తోటి మనకి 3 పాసిబిలిటీస్ వస్తున్నాయి పేరు ఫార్మ్ చేయడానికి. T1 S1, T1 S2, T1 S3. సో 3 వేస్. ప్లస్ సపోజ్ T2 తీసుకున్నట్టయితే T2 S1, T2 S2, T2 S3 3 వేస్ వస్తున్నాయి. అంటే T2 to 3 వేస్. ఇదే విధంగా T3 తో కూడా 3 వేస్ వస్తాయి. అదే విధంగా మళ్ళీ T4 తో కూడా మనకి 3 వేస్ వస్తాయి. అంటే ఒక్కొక్క దాంతో కరస్పాండింగ్ గా 3 వేస్ వస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ 4, ఒక్కొక్క దానికి ఒక్కొక్క 3 వస్తుంది. అంటే 4 times 3 వచ్చింది. దీనివల్ల ఫైనల్ గా మనకి 4 into 3 12 వస్తుంది అన్నమాట. సో ఇది ప్రొడక్ట్ రూల్. నెక్స్ట్ సమ్ రూల్. ఈ చాప్టర్ లోని 2 ఇంపార్టెంట్ రూల్స్, బేసిక్ రూల్స్. ఫస్ట్ మనం వీటి గురించి తెలుసుకోవాలి. సో సమ్ రూల్ చెప్తున్నాను ఇప్పుడు. సమ్ రూల్ ఇదేంటంటే 4th పాయింట్. పాయింట్ వైజ్ చేస్తున్నాం సినాప్సిస్ మీకు. సమ్ రూల్. సపోజ్ ఇఫ్ యువర్ వర్క్ W1 can be done in m ways and another work W2 can be done in n ways, then one of the works W1 and W2 can be done in m+n ways. అంటే ఇక్కడ ఈ ప్రాబ్లం లో ఈ రూల్ ప్రకారం 2 వర్క్స్ ఉన్నాయి, W1 W2. W1 అనే వర్క్ ని పెర్ఫార్మ్ చేయడానికి మనకి m వేస్ ఉన్నాయి, W2 అనే వర్క్ ని పెర్ఫార్మ్ చేయడానికి n వేస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండిట్లోని ఒక వర్క్ మాత్రమే చేయాలి. ఇందాక ప్రొడక్ట్ రూల్ ఏంటి, 2 వర్క్స్ చేయాలి. ముందు W1 చేసిన తర్వాత W2 చేయాలి, అది ప్రొడక్ట్ రూల్. కానీ ఇక్కడ సమ్ రూల్ ఏంటంటే ఈ రెండిట్లోని ఒక వర్క్ నే చేయాలి. ఒక వర్క్ నే చేయాలన్నప్పుడు నంబర్ ఆఫ్ వేస్ ఏంటంటే m+n. సో W1 చేసినట్టయితే ఇది చేయడానికి m వేస్ ఉన్నాయి, W2 చేయడానికి n వేస్ ఉన్నాయి. ఈ రెండిట్లోని ఒక వర్క్ నే మనం చేయాలన్నప్పుడు W1 చేసినా ఓకే, లేదా W2 ఒకదాన్ని చేసినా ఓకే. W1 చేయడానికి ఉన్న వేసి m, W2 చేయడానికి ఉన్న వేసి n. సో మొత్తం మనకున్న అవైలబుల్ వేసి ఏంటంటే m+n. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్, ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 60 girls and 40 boys. The number of ways in which one student can be selected is ఓకే. ఈ ప్రాబ్లం లోనే ఒక క్లాస్ ఉంది, క్లాస్ లోనే 60 గర్ల్స్ ఉన్నారు, 40 బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు మనం చేయవలసిన వర్క్ ఏంటంటే ఇక్కడ ఒక స్టూడెంట్ ని సెలెక్ట్ చేసుకోవడం. ఒక స్టూడెంట్ ని సెలెక్ట్ చేయాలి. అంటే ఒక గర్ల్ ని సెలెక్ట్ చేసినా ఓకే, ఒక బాయ్ ని సెలెక్ట్ చేసినా ఓకే. గర్ల్ ని సెలెక్ట్ చేయడానికి మనకి 60 వేస్ ఉన్నాయి. ఈ 60 మెంబర్స్ లోని ఏ ఒక్క గర్ల్ ని సెలెక్ట్ చేసినా ఓకే. బాయ్స్ ని సెలెక్ట్ చేయడానికి 40 వేస్ ఉన్నాయి. ఈ 40 మెంబర్స్ లోంచి ఏ ఒక్క బాయ్ ని సెలెక్ట్ చేసినా ఓకే. అంటే మనకున్న వేస్ ఏంటంటే 60 + 40.
మనకి ఒక స్టూడెంటే కావాలి. ఆ ఒక స్టూడెంట్ గర్ల్ అవ్వచ్చు, బాయ్ అవ్వచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే మొత్తం క్లాసులోంచి ఏ ఒక్కరిని మనం సెలెక్ట్ చేసుకున్నా ఓకే. అంచేత ఇది 60+40 అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అవైలబుల్ ఈజ్ 60+40 100. అంటే మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 వర్క్స్ ని చేయాలన్నప్పుడు ప్రొడక్ట్ రూల్ చేయండి. W1 కానీ W2 కానీ ఒక వర్క్ నే చేయాలన్నప్పుడు ఈ సమ్ రూల్ చేయండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5. ఈ చాప్టర్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ లో మనం ఎంటర్ అవుతున్నాం. పెర్ముటేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. పాయింట్ నెంబర్ 5, పెర్ముటేషన్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే పెర్ముటేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక అరేంజ్మెంట్. పెర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్, కాంబినేషన్ అంటే సెలక్షన్. సో బేసికల్ గా ఇది గుర్తుంచుకోవాలి. పెర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్, కాంబినేషన్ అంటే సెలక్షన్. ఇప్పుడు ఈ పెర్ముటేషన్ ఎలా ఉంటుందంటే సపోజ్ ఏబిసి 3 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ 2 చైర్స్ ఉన్నాయి. ఈ 2 చైర్స్ లోనే వాళ్ళని మనం కూర్చోబెట్టాలి. ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్స్ ని కూర్చోబెట్టినప్పుడు ఒక అరేంజ్మెంట్ ఫార్మ్ అవుతుంటుంది. ఆ అరేంజ్మెంట్ నే పెర్ముటేషన్ అంటాం. ఇప్పుడు ఈ 3 పర్సన్స్ ని 2 చైర్స్ లో ఎన్ని విధాలుగా మనం కూర్చోబెట్టచ్చు అంటే ఎన్ని పెర్ముటేషన్స్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా జనరల్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో అంటే 2 ప్లేస్ లో ఉండడం వల్ల ఒకరు మిగిలిపోతారు. ఈ 3లోని సి మిగిలిపోయాడు అనుకుందాం. ఏబి ఇద్దరిని ఈ సీట్స్ లో కూర్చోబెట్టాం. వాళ్ళని ముందు ఏని తర్వాత బిని కూర్చోబెట్టచ్చు. ఇది ఒక వే ఉంది. అంటే ఇది ఒక అరేంజ్మెంట్ అన్నమాట. లేదా ముందు బిని కూర్చోబెట్టి ఆ తర్వాత సీట్ లో ఏని కూర్చోబెట్టచ్చు. ఇది ఒక అరేంజ్మెంట్. అంటే ఒక సి మిగిలిపోయినప్పుడు ఆ ఏబి ద్వారా మనకి 2 అరేంజ్మెంట్స్ వచ్చినాయి. ఈసారి బి మిగిలిపోయాడు అనుకుందాం. ఏసీలు మాత్రమే చైర్స్ లో కూర్చున్నారు. వాళ్ళని ఇలా కూర్చోబెట్టచ్చు, ఏసీ లేదా సిఏ. సో ఇక్కడ వీళ్ళ వల్ల 2 అరేంజ్మెంట్స్ వచ్చినాయి. ఈసారి ఏ మిగిలిపోయాడు అనుకుందాం. ఓన్లీ బీసీ ఉన్నారు. ఆ ఇద్దరిని చైర్స్ లో కూర్చోబెట్టాలి. వాళ్ళకున్న అరేంజ్మెంట్స్ ఏంటంటే బీసీ కూర్చోబెట్టచ్చు లేదా సిబి ఇలా కూర్చోబెట్టచ్చు. అంటే బీసీ వల్ల ఒక 2 వేస్ వస్తాయి. అంటే మొత్తం మీద మనకి 3 పర్సన్స్ ని 2 చైర్స్ లో కూర్చోబెట్టే వేసు 2+2+2 మొత్తం 6 వచ్చినాయి. అయితే ఇక్కడ నెంబర్స్ కనుగొనడం వల్ల చాలా ఈజీగా మనకు తెలిసిపోయింది. డైరెక్ట్ క్యాల్కులేషన్ చేస్తున్నాం, వచ్చింది ఆన్సర్. కానీ ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఇక్కడ సీట్స్ 50 ఉన్నాయనుకోండి. 100 మెంబర్స్ ని 50 సీట్స్ లో కూర్చోబెట్టమంటే అది చాలా లెంతీ ప్రాసెస్, చాలా డిఫికల్ట్ టాస్క్. అది ఈ రకమైన క్యాల్కులేషన్ చేయలేము. అందుకోసం ఏంటంటే ఎన్ ఆబ్జెక్ట్స్ ని ఆర్ ప్లేసెస్ లో అరేంజ్మెంట్ చేయడానికి నంబర్ ఆఫ్ వేస్ కి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటంటే అది ఎన్పిఆర్. ఆ ఫార్ములా ఎన్పిఆర్. సో ఇది పెర్ముటేషన్స్ లో ఉన్న మెయిన్ రూల్. ఎన్ ఆబ్జెక్ట్స్ ని ఆర్ ప్లేసెస్ లో అరేంజ్ చేయడానికి ఉన్న నంబర్ ఆఫ్ వేస్ ఏంటంటే ఎన్పిఆర్. ఇప్పుడు సపోజ్ ఇదే ప్రాబ్లం మనం ఈ ఫార్ములా ప్రకారంగా చేసి చూద్దాం. ఎన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ పర్సన్స్ 3. ఆర్ అంటే నంబర్ ఆఫ్ ప్లేసెస్ 2. అంటే 3 మెంబర్స్ ని 2 ప్లేసెస్ లో మనం అరేంజ్ చేస్తున్నాం. అంటే 6 రావాలి. ఇప్పుడు ఆన్సర్ చెక్ చేద్దాం. ఈ ఫార్ములా ప్రకారం 3p2 అంటే 3 into 2 సో 6. ఈ విధంగా మనం ఎన్పిఆర్ ఫార్ములా తోటి నంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ని చాలా ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. డైరెక్ట్ క్యాల్కులేషన్ చేయడం కష్టం. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు డైరెక్ట్ క్యాల్కులేషన్ చేయలేము. అలాంటప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. సో ఎన్పిఆర్ ఈక్వల్ టు ఎన్ ఆబ్జెక్ట్స్ అరేంజ్డ్ ఇన్ ఆర్ ప్లేసెస్. ఆ నంబర్ ఆఫ్ వేస్ ఫార్ములా ఎన్పిఆర్. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇక్కడ పెర్ముటేషన్ సంబంధించి ఇంపార్టెంట్ మోడల్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. పెర్ముటేషన్స్ ప్రాబ్లమ్స్, ఇందులోని చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం.
Problem number 1. Find the number of 4-letter words. 4-letter words. 4-letter words that can be formed. That can be formed. Using the letters of the word. Using the letters of the word. Using the letters of the word. Equation. 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 Next ఇంకా కొన్ని బిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ బిట్, how many of them begin with E? How many of them begin with E? Next, second bit, how many of them end with M? How many of them end with N? Next, third bit, how many of them begin with E and end with N? ఓకే, ఫస్ట్ ఈ ప్రాబ్లం చదవాలి మనం. ఈక్వేషన్ అనే వర్డ్ ఉంది, దీంట్లోని లెటర్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉన్నాయి. అది రాసుకుందాం. గివెన్ వర్డ్ ఈజ్ EQUATION, ఈక్వేషన్. దాంట్లోని నంబర్ ఆఫ్ లెటర్స్ 8 ఉన్నాయి, 8 లెటర్స్. అయితే మనం ఫార్మ్ చేయవలసింది 4-letter వర్డ్స్. 4-letter వర్డ్స్ అంటే ఇందులోంచి 4 మాత్రమే తీసుకోవాలి మనం. అంటే 4 లెటర్స్ మిగిలిపోతాయి. 8లోంచి ఏదో ఒక 4 లెటర్స్ తీసుకుని వాటిని అరేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ముందు 4 బాక్సెస్ పెట్టుకుందాం. 1 2 3 4. ఈ 4 బాక్సెస్ లోనే 4 లెటర్స్ తీసుకొచ్చి మనం అరేంజ్ చేయాలి. అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ 8 ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 8. నంబర్ ఆఫ్ ప్లేసెస్ R = 4. 8 ఆబ్జెక్ట్స్ ని 4 ప్లేసెస్ లో మనం అరేంజ్ చేస్తున్నాం. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫార్ములా NPR. అంటే నంబర్ ఆఫ్ ప్లేస్ ఇప్పుడు 8p4. దీన్ని క్యాల్కులేట్ చేయాలి. స్టార్టింగ్ వాల్యూ 8, డిక్రీజింగ్ ఆర్డర్ లో 4 వాల్యూస్ రావాలి. 8 into 7 into 6 into 5. సో 8 into 7 56, 6 into 5 30, 56 into 30. So 1680 ways. This is the answer. అయితే మనం ఇదంతా క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ 8p4 ని వదిలినా కూడా పర్వాలేదు. దీని ఆన్సర్ని 8p4 దగ్గర ఆపినా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్, దీంట్లో సెకండ్ బిట్, హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ E? దానికి చెప్తాను ఇక్కడ. సెకండ్ బిట్, సారీ ఫస్ట్ బిట్, హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ E? ఇక్కడ కండిషన్ రాసుకుందాం. బిగిన్ విత్ E. ఫస్ట్ 4-letter వర్డ్స్ మనకు కావాలి కాబట్టి 4 బాక్సెస్ తీసుకోవాలి. 1 2 3 4. వాటిలోని ఫస్ట్ ప్లేస్ లో E ఉండాలి. ఈ వర్డ్స్ బిగిన్ విత్ E అవ్వాలి. సో ఫస్ట్ ప్లేస్ లో E ని ఫిక్స్ చేద్దాం. అంటే మనకి ఇంకా మిగిలిన వర్డ్స్, మిగిలిన లెటర్స్ అన్ని 7 మిగిలినాయి. E ని ఇక్కడ ఫిక్స్ చేయడం వల్ల ఇంకా మన దగ్గర 7 లెటర్స్ ఉన్నాయి. అంటే N = 7. మొత్తం 4 ప్లేసెస్ కి ఒక ప్లేస్ ఫిల్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఎంటీ ప్లేసెస్ ఇంకెన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. సో R = 3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే E ని ఫిల్ చేయగా మిగిలిపోయిన లెటర్స్ ని ప్లేసులో అరేంజ్ చేయాలి. అంటే ఏంటంటే ఈ 7 లెటర్స్ ని తీసుకెళ్లి ఈ 3 ప్లేసెస్ లోనే అరేంజ్ చేయాలి. 7 లెటర్స్ 3 ప్లేసెస్ షఫలింగ్ చేస్తున్నాం. సో నంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఫార్ములా NPR. అంటే అది 7p3. సో 7p3 ఆన్సర్. దాన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఫస్ట్ బిట్ ఆన్సర్ 7p3. నెక్స్ట్, సెకండ్ బిట్, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఎండ్ విత్ N? అంటే సెకండ్ బిట్ 4-letter వర్డ్స్, ఫస్ట్ 4 బాక్సెస్.
దీంట్లోని లాస్ట్ ప్లేస్లోని ఎన్ రావాలి. సో ఎన్ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేద్దాం. అంటే ఇంకా మన దగ్గర 7 లెటర్స్ మిగులుతాయి. n ఈక్వల్ టు 7. ఈ n ఫిక్స్ చేయగా ఇక్కడ మనకి 3 ప్లేసులు మిగులుతున్నాయి. అంటే r ఈక్వల్ టు 3. అంటే n ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత ఆ మిగిలిపోయిన 7 లెటర్స్ ని ఈ మిగిలిపోయిన 3 ప్లేసుల్లోనే అరేంజ్ చేయాలి. అంటే 7 లెటర్స్ 3 ప్లేసెస్ పెర్ముటేషన్స్. నంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఫార్ములా NPR, దట్ మీన్స్ 7p3. సో ఈ బిట్ కూడా మనకు ఆన్సర్ 7p3 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. థర్డ్ బిట్ లోని హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ ఈ అండ్ ఎండ్ విత్ ఎన్. థర్డ్ బిట్ దీని కండిషన్ ఇది, బిగిన్ విత్ ఈ అండ్ ఎండ్ విత్ ఎన్, ఎండ్ విత్ ఎన్. సో ఈ కండిషన్ తో మనం ఇప్పుడు పెర్ముటేషన్స్ ఫార్మ్ చేయాలి. 4 లెటర్ వర్డ్స్, ఫస్ట్ 4 బాక్సెస్. ఇది 4 లెటర్ వర్డ్. బిగినింగ్ లో ఈ ఉండాలి, ఎండింగ్ లో ఎన్ ఉండాలి. అంటే ఈక్వేషన్ 8 లెటర్స్ కి 2 లెటర్స్ అయిపోయినాయి. ఇక్కడ ఈని అన్ని ఫిక్స్ చేసాం. అంటే ఇంకా మన దగ్గర 6 లెటర్స్ మిగిలినాయి. ఇక్కడ ఎంటీ ప్లేసెస్ 2 మిగిలినాయి. ఆ 6 లెటర్స్ ని ఈ 2 ప్లేసెస్ లో మనం అరేంజ్మెంట్స్ చేయాలి. అంటే ఇక్కడ n ఈక్వల్ టు 6, నంబర్ ఆఫ్ ప్లేసెస్ r ఈక్వల్ టు 2. 6 లెటర్స్ ని 2 ప్లేసెస్ లో పెర్ముటేషన్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఈజ్ 6p2. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. Second, find the number of 4 letter words. Find the number of 4 letter words that can be formed using the letters of the word. Using the letters of the word. Mixture. Letters of the word mixture. MIXTURE, mixture. First bit, which contain X. Second bit, which do not contain X. Which do not contain X. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్ నోట్ చేసుకుందాం. మిక్చర్ MIXTURE. దీంట్లోని నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 బిట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ బిట్ ఏంటంటే ఒక 4 లెటర్ వర్డ్స్ ని ఫార్మ్ చేయాలి. 4 లెటర్ వర్డ్స్. సో 4 బాక్సెస్ తీసుకుందాం, వీటిలో ఫిల్అప్ చేయాలి. కండిషన్ ఏంటంటే కంటైన్ ఎక్స్. ఈ మనం తీసుకునే వర్డ్లోని ఎక్స్ ఉండాలి. ఎక్స్ ఎక్కడ ఉండాలి అంటే 4 ప్లేస్లో ఎక్కడో చోట ఉంటే సరిపోతుంది. ఎక్స్ 4 ప్లేస్లో ఎక్కడున్నా పర్వాలేదు. సో ముందు ఎక్స్ అని ఇక్కడ ఫిల్అప్ చేద్దాం. ఫిల్ ది ఎక్స్ ఇన్ వన్ ఆఫ్ ది 4 బాక్సెస్. ఈ 4 బాక్సుల్లోని ఎక్కడో ఒక చోట ఎక్స్ ని మనం ఫిల్ చేయాలి. అంటే మనకి 4 వేస్ ఉన్నాయి. ఎక్స్ ని ఫిల్అప్ చేయడానికి 1 2 3 4 వేస్ ఉన్నాయి. ముందు ఎక్స్ ని ఫిల్అప్ చేసాం అనుకుందాం. ఎక్స్ ని ఫిల్అప్ చేసాక ఇంకా మన దగ్గర MITURE అంటే 6 లెటర్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ ని ఫిల్అప్ చేయడం వల్ల ఒక ప్లేస్ ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఇంకా 3 ప్లేసులు ఉన్నాయి. అంటే మన దగ్గర మిగిలిన లెటర్స్ 6, మిగిలిన ప్లేసెస్ 3. అంటే n ఈక్వల్ టు 6, r ఈక్వల్ టు 3. ఆ మిగిలిన 6 లెటర్స్ ని ఇక్కడ మిగిలిన 3 ప్లేసెస్ లోని అరేంజ్మెంట్ చేయాలి. సో 6 లెటర్స్ 3 ప్లేసెస్. నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ 6p3. ఆన్సర్. ఓకే, సో ఇదేంటంటే మిగిలిన ప్లేస్లను ఫిల్అప్ చేయడానికి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం 4 ప్లేస్లని ఫిల్అప్ చేయడానికి వేసి చెప్పాలి. అంటే దీన్ని
రెండు పార్ట్ల కింద డివైడ్ చేస్తున్నాం. ఒక పని ఏంటంటే ఎక్స్ని ఫిలప్ చేయడం, రెండో పని ఏంటంటే మిగతా 3 బాక్సులని ఫిలప్ చేయడం. ఎక్స్ని ఫిలప్ చేయడం అనే పనికి ఉన్న వేస్ 4, మిగతా 3 బాక్సులని ఫిలప్ చేయడం అనే పనికి ఉన్న వేస్ 6p3. సో మొత్తం పని అంతా పూర్తవ్వాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ రిక్వైర్డ్ ఈజ్ 4 into 6p3. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. విచ్ డు నాట్ కంటైన్ ఎక్స్. మనం తయారు చేసే 4 లెటర్ వర్డ్ లో ఎక్స్ రాకూడదు అంటే సెకండ్ బిట్ ముందు 4 బాక్సెస్ తీసుకున్నాం. 4 లెటర్ వర్డ్ ఫార్మ్ చేస్తాం. దీంట్లోకి ఎక్స్ రాకూడదు అంటే ఎక్స్ తప్ప మిగతా 6 ఇందులో మనం తీసుకోవచ్చు. అంటే n=6 లెటర్స్ ఉన్నాయి మనకి. ఎక్స్ని తీసేస్తే n=6, వాటిని ఫిలప్ చేయవలసిన ప్లేసెస్ 4 అంటే r=4. 6 letters arranged in 4 places. కాబట్టి number of permutations 6p4. ఈ బిట్ కా ఆన్సర్ 6p4. నెక్స్ట్ another problem. Find the number of ways. Find the number of ways of permuting the letters of the word. Permuting the letters of the word. The letters of the word. Picture. Letters of the word picture. Picture. Letters of the word picture. So that ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ ఆల్ ఓవల్స్ కమ్ టుగెదర్. ఫస్ట్ బిట్ ఆల్ ఓవల్స్ కమ్ టుగెదర్. కమ్ టుగెదర్. నెక్స్ట్ సెకండ్ బిట్ no two vowels come together. No two vowels come together. No two vowels come together. Next third bit, the relative position of the relative positions of the vowels and consonants. Vowels and consonants are not disturbed. Not disturbed. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన వర్డ్ ఏంటంటే పిక్చర్. ఇది నోట్ చేసుకుందాం. సొల్యూషన్ పిక్చర్. దీంట్లోనే ఉన్న లెటర్స్ అన్ని 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో 7 లెటర్స్. అయితే ఈ ప్రాబ్లంలో మనకు ఉన్న బిట్స్ ఏంటంటే ఓవల్స్ గురించి కాన్సనెంట్స్ గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తారు. సో ఓవల్స్ ఏంటి కాన్సనెంట్స్ ఏంటి మనం సెపరేట్ చేసుకోవాలి. దీన్ని ఇలా రాసుకోండి. యువతల పక్క అంతా కాన్సనెంట్స్ రాయండి, యువతల పక్క అంతా కూడా ఓవల్స్ రాయండి. సో పి కాన్సనెంట్, ఐ ఓవెల్, కాన్సనెంట్ ఇటే పక్కన ఓవెల్ అటే పక్కన, సి కాన్సనెంట్, టి కాన్సనెంట్, యు ఓవెల్, ఆర్ కాన్సనెంట్, ఈ ఓవెల్. ఇప్పుడు కాన్సనెంట్స్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఇప్పుడు మనం బిట్స్ లోకి ఎంటర్ అవుతాం. ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ పెర్మిటింగ్ ఆల్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ పిక్చర్ సో దట్ ఫస్ట్ బిట్ ఆల్ ది ఓవెల్స్ కమ్ టుగెదర్. ఇక్కడ కండిషన్ రాస్తాం. ఫస్ట్ ఆల్ ది ఓవెల్స్ కమ్ టుగెదర్. ఆల్ ది ఓవెల్స్ కమ్ టుగెదర్. ఈ కండిషన్ తోటి వాటిని ఫిల్అప్ చేయాలి, వాటిని మనం పెర్మిట్ చేయాలి. పెర్మిటింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అంటే ఇక్కడ మొత్తం అన్నిటినీ షఫలింగ్ చేయాలి, మొత్తం అన్నిటినీ పెర్మిటేషన్ చేయమంటున్నాడు. ఇక్కడ వీటిలోని ఓవల్స్ అన్ని ఒక చోట రావాలి కాబట్టి ఇక్కడ ఈ పెర్మిటేషన్ ఎలా ఉండాలంటే ఐయుఈ ఈ మూడింటిని ఒక పర్టికులర్ యూనిట్ గా తీసుకోవాలి. అంటే ఆ మూడింటికి మధ్య వేరే రాకూడదు. ఓవల్స్ అన్ని కూడా కమ్ టుగెదర్
ఒకే చోట ఉండాలి. కాబట్టి వీటి మధ్య ఇంక వేరే లెటర్స్ రాకుండా చూసుకోవాలి మనం. సో ఈ మూడింటిని ఒక యూనిట్ గా తీసుకోవాలి. ఇంకా మిగతా లెటర్స్ పీసీటీఆర్ ఉన్నాయి. పీసీటీఆర్ ఇప్పుడు ఒక్కొక్క లెటర్ని ఒక్కొక్క యూనిట్ గా తీసుకోవాలి. మిగతా వాటిని ఈ కమ్ టుగెదర్ చెప్పిన వాటిని అన్నింటినీ కలిపి ఒక యూనిట్ గా తీసుకోవాలి. మిగతా వాటిని ఒక్కదాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలి. సో మొత్తం మన దగ్గర ఇప్పుడు ఇది ఒక 1 యూనిట్, 2, 3, 4, 5 మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఈస్ 5. టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఈస్ 5. అంటే మనం షఫుల్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఈ మూడు కలిసి సెట్ కింద షఫుల్ అయిపోవాలి. అంటే అప్పుడు పీకి సికి మధ్యలోకి దీన్ని పంపొచ్చు. ఇలా ఈ యూనిట్ మొత్తం అంతా కూడా పీకి సికి మధ్యలోకి వెళ్ళిపోవచ్చు. కానీ వీటి మధ్యలోకి ఏం రాకూడదు. ఈ మూడు టోగదర్ ఉండాలి. మిగతావి టోగదర్ ఉండవలసిన పని లేదు. అంచేత ఈ యూనిట్ మొత్తం అంతటిని తీసుకెళ్లి మనం పీకి సికి మధ్యలో అరేంజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఏంటంటే ఈ యూనిట్ ని మనం స్ప్రెడ్ చేయకుండా ఈ మూడు కలిసి ఉండేలా చూసుకుంటూ షఫలింగ్ చేయాలి. సో ముందు నంబర్ ఆఫ్ యూనిట్స్ క్యాల్కులేట్ చేయాలి. ఈ మెథడ్ చేసేటప్పుడు 1 యూనిట్ ఇదంతాని ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్ మొత్తం 5 యూనిట్స్. ముందు ఈ 5 యూనిట్స్ ని షఫుల్ చేసాం అనుకోండి. 5 ప్లేసెస్ లోని 5 యూనిట్స్ షఫుల్ చేస్తే 5 వేస్ వస్తాయి. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ది యూనిట్స్ ఈక్వల్ టు 5p5. 5p5 అంటే దాన్ని 5 ఫ్యాక్టర్లుగా రాసుకోవచ్చు. ఎందుకంటే NPN అంటే n ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూని గుర్తుంచుకోండి. NPN అంటే n ఫ్యాక్టర్. సపోజ్ 4p4 ఉంది. దీన్ని క్యాల్కులేట్ చేసి చూద్దాం. 4 స్టార్టింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ లో 4 వాల్యూస్ 4 into 3 into 2 into 1 అంటే ఏంటిది 4 ఫ్యాక్టర్. సో NPN అంటే n ఫ్యాక్టర్. ఇక్కడ 5 ఫ్యాక్టర్ అంటే ఇది 5p5 అంటే 5 ఫ్యాక్టోరియల్. సో ఈ 5 యూనిట్స్ ని 5 ప్లేసెస్ లో మనం షఫలింగ్ చేయడం వల్ల వచ్చిన నంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ 5 ఫ్యాక్టోరియల్. తర్వాత ఏం చేయాలంటే యూనిట్స్ లోపల ఉన్న వాటిని షఫుల్ చేయాలి. ఈ మెథడ్ ని మనం యూనిట్ మెథడ్ అంటాం. ముందు ఏంటంటే మొత్తం యూనిట్స్ అన్నింటినీ షఫుల్ చేయాలి. 5 యూనిట్స్ 5 ప్లేసెస్ లో షఫుల్ చేసాం కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. ఆ తర్వాత యూనిట్ లోపల ఉన్న వాటిని షఫుల్ చేయాలి. 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ఆబ్జెక్ట్స్ ని 3 ప్లేసుల్లో షఫుల్ చేయాలి. అంటే ఈ 3 షఫుల్ చేసినా కూడా టొగదరే. వీటి మధ్యలో మిగతా రావట్లేదు కాబట్టి ఈ 3 టొగదరే ఇంకా. సో ఆ టొగదర్ అనే కండిషన్ ని మనం సాటిస్ఫై చేస్తాం. ఇక్కడ ఈ 3 షఫుల్ చేసుకోవాలి. మూడింటిని 3 ప్లేసుల్లో షఫుల్ చేస్తే 3p3 లేదా 3 ఫ్యాక్టోరియల్. సో అది రాసుకుందాం. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ arranging the objects లేదా లెటర్స్ arranging the letters inside the unit అంటే ఆ యూనిట్ లోపల ఉన్న వాటిని మనం అరేంజ్మెంట్ చేయాలి. యూనిట్ లోపల ఉన్న మూడింటిని షఫలింగ్ చేస్తే అది 3 ఫ్యాక్టర్ అయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టర్. ఇప్పుడు ఫైనల్ గా దీనికి ఆన్సర్ ఏంటంటే ది రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్ ఈజ్ 5 ఫ్యాక్టర్ ఇంటూ 3 ఫ్యాక్టర్. ఎందుకంటే ఇక్కడ 2 పనులు చేసాం మనం. ఒక పని ఏంటంటే యూనిట్స్ అన్నింటినీ షఫుల్ చేయడం. రెండో పని ఏంటంటే యూనిట్ లోపల ఉన్న వాటిని షఫుల్ చేయడం. ఈ 2 పనులు చేస్తేనే మొత్తం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకు వస్తాయి. సో మొత్తం యూనిట్స్ ని షఫుల్ చేసే వేస్ 5 ఫ్యాక్టర్ వచ్చింది. యూనిట్ లోపల ఉన్న వాటిని షఫుల్ చేసే వేస్ 3 ఫ్యాక్టర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్ ఏంటంటే 5 ఫ్యాక్టర్ ఇంటూ 3 ఫ్యాక్టర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫస్ట్ బిట్. దీన్ని మనం యూనిట్ మెథడ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ బిట్. దీంట్లో కండిషన్ ఏంటంటే no two vowels come together. అంటే ఏ 2 vowels కూడా పక్క పక్కన రాకూడదు. దీంట్లోనే కాన్సోనెంట్స్ ఇవి PCTR కాన్సోనెంట్స్, vowels IUE
మనం వీటన్నిటిని అరేంజ్ చేసినప్పుడు ఈ ఐ కానీ యు కానీ ఈ కానీ ఈ మూడుని పక్క పక్కన రాకూడదు. అంటే అయ్యు ఇలా రాకూడదు, అయ్యు ఈ అసలు రాకూడదు. అంటే ఏ రెండు యూనిట్స్ కూడా పక్క పక్కన రాకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఐయుని కాన్సనెంట్స్ మధ్యలో అరేంజ్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లంలో మీరు ఏం చేయాలంటే ముందు కాన్సనెంట్స్ ని అరేంజ్ చేసుకోవాలి. సో పిసిటిఆర్ ఈ 4 కాన్సనెంట్స్ ని ముందు అరేంజ్ చేద్దాం. ఈ 4టిని అరేంజ్ చేసుకుని వాటి మధ్యలోని గ్యాప్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. పికి సికి మధ్య ఒక గ్యాప్ ఉంది, సికి టీకి మధ్య ఒక గ్యాప్, టిఆర్ మధ్య ఒక గ్యాప్. వీటితో పాటు ఇంకా 2 గ్యాప్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే టీకి ముందు ఇక్కడ కూడా మనం ఒక లెటర్ ని పెట్టుకోవచ్చు, కాబట్టి ఇది కూడా ఒక గ్యాపే. ఆర్ తర్వాత ఇక్కడ కూడా ఒక లెటర్ ని పెట్టుకోవచ్చు, ఇది కూడా ఒక గ్యాప్ లెక్క. అంటే వీటి మధ్య గ్యాప్స్ 1 2 3 4 5 ఉన్నాయి. ఈ గ్యాప్స్ లోని ఈ ఓవల్స్ ని మనం అరేంజ్మెంట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఓవల్ పెట్టుకుంటే ఈ ఓవల్స్ మధ్యలో కాన్సనెంట్ వచ్చింది. దానివల్ల ఓవల్స్ ఆర్ నాట్ టుగెదర్. మధ్యలో కాన్సనెంట్స్ ఉండడం వల్ల ఓవల్స్ ఆర్ నాట్ టుగెదర్. సో ఈ గ్యాప్స్ లో మనం ఆ ఓవల్స్ ని ఫిల్అప్ చేయాలి. అంటే ఇక్కడ 2 పనులు ఉన్నాయి ఈ ప్రాబ్లంలో. ఒక పని ఏంటంటే కాన్సనెంట్స్ ని అరేంజ్ చేసుకోవడం, రెండో పని వాటి మధ్య ఉన్న గ్యాప్స్ లో ఓవల్స్ ని అరేంజ్ చేయడం. ముందు ఈ కాన్సనెంట్స్ ని అరేంజ్ చేద్దాం. కాన్సనెంట్స్ 4 ఉన్నాయి, వాటికి మనం ఇచ్చిన ప్లేస్లు కూడా 4. అంటే 4 ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయడం 4 ప్లేసెస్. అంటే వీటి యొక్క నంబర్ ఆఫ్ వేస్ 4 ఫ్యాక్టోరియల్. కాన్సనెంట్స్ అరేంజ్ చేయడానికి వేస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ రెండో పని ఏంటంటే ఈ గ్యాప్స్ లో ఇప్పుడు ఓవల్స్ ని మనం ఫిల్ చేయాలి. గ్యాప్స్ 1 2 3 4 5 ఉన్నాయి, ఓవల్స్ 1 2 3 ఉన్నాయి. అంటే 3 ఓవల్స్ ని 5 ప్లేసెస్ లో అరేంజ్ చేస్తున్నాం, కాబట్టి దాని నంబర్ ఆఫ్ వేస్ 5p3. సో ఈ విధంగా ఏంటంటే కాన్సనెంట్స్ 4 ఫ్యాక్టర్లు, ఓవల్స్ అరేంజ్ చేయడం 5p3. సో టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఇస్ 4 ఫ్యాక్టర్ ఇంటూ 5p3. ఇది ఆన్సర్. ఈ మెథడ్ మనం గ్యాప్ మెథడ్ అంటాం, ఎందుకంటే గ్యాప్స్ ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ, కాబట్టి దీన్ని గ్యాప్ మెథడ్ అంటాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ బిట్. The relative position of the vowels and consonants are not disturbed. అంటే ఇప్పుడు ఇనిషియల్ గా మనకి ఇచ్చిన వర్డ్ ఇది పిక్చర్, దాన్ని ఒక చోట రాసుకుంటే మొత్తం లెటర్స్ 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 కౌంట్ చేసుకోండి, 7 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిలో మనం పిక్చర్ ఈ లెటర్స్ అన్నిటిని అరేంజ్ చేయాలి. వాటిని షఫలింగ్ చేయొచ్చు, PICTURE షఫల్ చేయాలి. అయితే ఆ షఫలింగ్ ఎలా ఉండాలంటే రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన వర్డ్లో ఓవల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక ఓవల్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఓవల్ యు, ఇది ఒక ఓవల్. ఈ 3 ప్లేసుల్లోనూ ఓవల్స్ ఉన్నాయి. మిగతా ప్లేసులన్నింటిలోనే కాన్సనెంట్స్ ఉన్నాయి. పి కాన్సనెంట్, సి కాన్సనెంట్, టి కాన్సనెంట్, ఆర్ కాన్సనెంట్. ఇప్పుడు రిలేటివ్ పొజిషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఐయుఈ ఈ మూడింటిని మనం షఫుల్ చేసేటప్పుడు ఈ ప్లేస్ లోకి ఐ వెళ్ళొచ్చు, ఐ ప్లేస్ లోకి యూ రావచ్చు. అంటే ఏంటంటే ఓవల్స్ ఉన్న ప్లేసుల్లోకి ఓవల్స్ అన్ని కూడా షఫుల్ అవ్వచ్చు. అంటే ఈ 3 ప్లేసుల్లోనే ఓవల్స్ అనేవి షఫుల్ అవ్వాలి. ఓవల్స్ ఉన్న ప్లేసుల్లోనే ఆ ఓవల్స్ ని మనం షఫుల్ చేయాలి. అంతేగాని ఇక్కడున్న ఓవల్ని కాన్సనెంట్ ఉన్న ప్లేస్ లో షఫుల్ చేయకూడదు. దీని మీనింగ్ అది. ఓవల్స్ 3 కూడా ఓవల్స్ కి ఇక్కడ ఉన్న ప్లేస్ లో మాత్రం షఫుల్ అవుతుండాలి. అలాగే కాన్సనెంట్స్ 4 కూడా ఈ కాన్సనెంట్స్ ఆల్రెడీ ఉన్న 4 ప్లేస్ లో మాత్రం షఫుల్ అవుతుండాలి. అంటే ఇక్కడున్న పీని మనం ఈ ఆర్ ఉన్న ప్లేస్ లో పంపవచ్చు, ఆర్ ని పి ఉన్న ప్లేస్ లో పంపుకోవచ్చు. అంటే కాన్సనెంట్స్ అన్ని కూడా కాన్సనెంట్స్ ఉన్న ప్లేసుల్లోకే షఫుల్ అవుతుండాలి, ఓవల్స్ ఉన్న ప్లేసుల్లోకే షఫుల్ అవుతుండాలి. అంటే ఈ ప్రాబ్లంలో మనకి 2 పనులు ఉన్నాయి. ఒక పని ఏంటంటే కాన్సనెంట్స్ ను షఫుల్ చేయడం, రెండో పని ఓవల్స్ ను షఫుల్ చేయడం. కాన్సనెంట్స్ 4, PCTR 4, వాటికి ఉన్న ప్లేసెస్ కూడా 4. అంటే 4 ఆబ్జెక్ట్స్ షఫుల్డ్ ఇన్ 4 ప్లేసెస్, నంబర్ ఆఫ్ వేస్ 4 ఫ్యాక్టర్. ఇంటూ ఓవల్స్ 3 ఉన్నాయి మన దగ్గర. ఓవల్స్ కోసం కేటాయించిన ప్లేస్లు కూడా 3 ఉన్నాయి. సో 3 ఓవల్స్ షఫుల్డ్ ఇన్ 3 ప్లేసెస్.
కాబట్టి దీని నంబర్ ఆఫ్ వేస్ 3 ఫ్యాక్టర్. అంటే ఫైనల్ గా దీనికి ఆన్సర్ ఏంటంటే 4 ఫ్యాక్టర్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. Find the number of ways of arranging. Number of ways of arranging. 6 boys and 6 girls. 6 boys and 6 girls. In a row. In how many of them? In how many of them? First bit, all the girls are together. All the girls are together. Second bit, no two girls are together. No two girls are together. Third bit, boys and girls sit alternately. Boys and girls sit alternately. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లం మనకి 6 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నారు. అది నోట్ చేసుకుందాం. 6 బాయ్స్ 6 గర్ల్స్. ఇప్పుడు వీళ్ళని ఎలా అరేంజ్ చేయాలంటే ఫస్ట్ బిట్ ఆల్ ది గర్ల్స్ ఆర్ టుగెదర్. అంటే వీళ్ళని అందరినీ అరేంజ్ చేయాలి. అంటే మనకి 12 ప్లేసెస్ కావాలి అందరినీ అరేంజ్ చేయడం కోసం. అది ఎలా ఉండాలంటే ఆల్ ది గర్ల్స్ ఆర్ టుగెదర్ అంటే 6 గర్ల్స్ ని ఒక యూనిట్ గా తీసుకోవాలి. ఈ ఫస్ట్ బిట్ ఏంటంటే యూనిట్ మెథడ్. ఆల్ ది గర్ల్స్ ఆర్ టుగెదర్, సో 6 గర్ల్స్ ఒక యూనిట్, రిమైనింగ్ 6 బాయ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిట్. అంటే బి 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 ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, ముందు నంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 ప్లస్ 1, సో 7 యూనిట్స్. ఫస్ట్ మనం యూనిట్స్ ని అరేంజ్ చేయాలి. సో 7 యూనిట్స్ ని 7 ప్లేసెస్ లో షఫుల్ చేస్తాం. 7 యూనిట్స్ 7 ప్లేసెస్. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ షఫలింగ్ 7 యూనిట్స్. షఫలింగ్ 7 యూనిట్స్ in 7 places, that is equal to 7 factorial. సో యూనిట్స్ ని షఫుల్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ రెండో పని ఏంటంటే యూనిట్ లోపల ఉన్న వాళ్ళని షఫుల్ చేయాలి. ఈ లోపల 6 గర్ల్స్ ఉన్నారు, వాళ్ళని 6 ప్లేసెస్ లో మనం షఫుల్ చేయాలి. ది 6 girls can be shuffled లేదా arranged, in 6 places. In 6 places equal to 6 factorial ways. అంటే లోపల ఉన్న వాళ్ళకి 6 ప్లేసెస్ మనం ఇవ్వాలి. 6 ప్లేసెస్ లోని 6 మెంబర్స్ ని షఫుల్ చేస్తాం. కాబట్టి వీళ్ళ యొక్క నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 6 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏంటంటే ముందు యూనిట్స్ ని అరేంజ్ చేయడం, తర్వాత లోపల వాళ్ళని అరేంజ్ చేయడం. రెండు పనులు ఇవి. యూనిట్స్ ని అరేంజ్ చేసేది 7 ఫ్యాక్టోరియల్ వేస్, ఈ లోపల ఉన్న వాళ్ళని అరేంజ్ చేసేది 6 ఫ్యాక్టోరియల్ వేస్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటంటే నో టూ గర్ల్స్ ఆర్ టుగెదర్. అంటే ఏ ఇద్దరు గర్ల్స్ కూడా పక్క పక్కన రాకూడదు. అంటే ఇక్కడ మనం గ్యాప్ మెథడ్ ఫాలో అవ్వాలి. గర్ల్స్ పక్క పక్కన రాకూడదు కాబట్టి వీళ్ళని ఏం చేయాలంటే బాయ్స్ మధ్య ఉన్న గ్యాప్స్ లో మనం అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ 6 బాయ్స్ ని అరేంజ్ చేయాలి. బి 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 ఇలాగా 6 బాయ్స్ ని ముందు మనం తీసుకోవాలి. వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్స్ లో గర్ల్స్ ని అరేంజ్ చేయాలి.
సో 1 2 3 4 5 6 బాయ్స్ ఉన్నారు. ఫస్ట్ ఈ బాయ్స్ని అరేంజ్ చేద్దాం. 6 బాయ్స్కి 6 ప్లేసెస్ ఇచ్చాను. సో 6 బాయ్స్ ఇన్ 6 ప్లేసెస్, నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ షఫలింగ్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ వీళ్ళ మధ్య గ్యాప్స్, ఫస్ట్ గ్యాప్ వస్తుంది, ఎండింగ్లో కూడా గ్యాప్ వస్తుంది, మధ్యలో ఉన్న గ్యాప్స్ కూడా కౌంట్ చేసుకోవాలి. అంటే ఈ 6 బాయ్స్కి మధ్య ఉన్న గ్యాప్స్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఈ 7 గ్యాప్స్లోని ఈ 6 గర్ల్స్ని మనం అరేంజ్మెంట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే గర్ల్కి మధ్యలో బాయ్ ఉండడం వల్ల నో 2 గర్ల్స్ ఆర్ టుగెదర్. సో 7 గ్యాప్స్లోని 6 గర్ల్స్ని అరేంజ్ చేస్తాం. దానికి నంబర్ ఆఫ్ వేస్ 7b6. సో టోటల్గా ఈ మొత్తం అరేంజ్మెంట్ కంపెనీ వచ్చే నంబర్ ఆఫ్ వేస్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7b6. ఇది సెకండ్ బిట్, గ్యాప్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. థర్డ్ బిట్ ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆల్టర్నేట్లీ. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బాయ్ వస్తే ఈ పక్కన గర్ల్ రావాలి, మళ్ళీ బాయ్ రావాలి, మళ్ళీ గర్ల్ రావాలి. ఈ విధంగా మనం అరేంజ్ చేయాలి. అంటే బాయ్స్ గర్ల్స్ ఈక్వల్ ఉన్నారు నెంబరు. సో బీజీ ఇది ఒక పేరు, ఒక బాయ్కి ఒక గర్ల్ పూర్తయింది, మళ్ళీ బాయ్ గర్ల్ ఇంకొక పేరు పూర్తయింది, బాయ్ గర్ల్ ఒక పేరు పూర్తయింది. ఇలాగా పేరు వైజ్గా మనం తీసుకున్నట్టయితే 6 పేర్స్ వస్తాయి. సో బీజీ 6 పేర్స్, 1 2 3 4 5 6. అంటే ఈక్వల్ నెంబర్ ఉండడం వల్ల ఇద్దరిని సమానంగా తీసుకోవచ్చు. వీళ్ళని వాళ్ళని ఒక పేరు కింద మనం తీసుకుని అరేంజ్ చేయొచ్చు. చేస్తే 1 2 3 4 5 6. దీంట్లోని 6 బాయ్స్ పూర్తయ్యారు చూసుకోండి, 1 2 3 4 5 6. అదేవిధంగా 6 గర్ల్స్ కూడా దీంట్లో పూర్తయ్యారు, 1 2 3 4 5 6. ఇప్పుడు వీళ్ళని మనం షఫలింగ్ చేయాలి. అంటే ఏం చేయాలంటే బాయ్స్ ఉన్న ప్లేస్లోనే బాయ్స్ని షఫలింగ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ బాయ్ని లాస్ట్ బాయ్ ఉన్న ప్లేస్లో పంపుకోవచ్చు, లాస్ట్ బాయ్ని ఫస్ట్ బాయ్ ఉన్న ప్లేస్లో పంపుకోవచ్చు. అంటే ఆ బాయ్స్కి ఏవైతే ప్లేస్లో ఇక్కడ అలాట్ చేసామో వాటిలో మాత్రం బాయ్స్ మనం షఫలింగ్ చేయాలి. బాయ్స్కి ఇక్కడ మనం ఇచ్చిన ప్లేసెస్ 6 ఉన్నాయి, 6 బాయ్స్ ఉన్నారు. సో వీళ్ళ యొక్క అరేంజ్మెంట్స్ ఏంటంటే 6 ఫ్యాక్టర్లు ఇంటూ ఇక్కడ ఉన్న గర్ల్స్ని కూడా సేమ్ అలాగే ఈ గర్ల్ని ఇంకో గర్ల్ ఉన్న ప్లేస్లో మనం పంపొచ్చు, అలాగే అక్కడ ఉన్న గర్ల్ని ఇంకో గర్ల్ ఉన్న ప్లేస్లో మనం పంపుకోవచ్చు. సో గర్ల్స్ మధ్య మాత్రం షఫలింగ్ జరగాలి. 6 గర్ల్స్ 6 ప్లేసెస్. సో వీళ్ళ యొక్క నంబర్ ఆఫ్ వేస్ 6 ఫ్యాక్టోరియల్. అంటే 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇదంతా ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ని బాయ్తో బిగిన్ చేస్తే ఇదే రకమైన అరేంజ్మెంట్ని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ని గర్ల్తో స్టార్ట్ చేసుకోవడం చేయొచ్చు. ఎలా అంటే ఈ పేరుని జీబీగా రాయొచ్చు, గర్ల్ బాయ్, నెక్స్ట్ మళ్ళీ గర్ల్ బాయ్. ఈ విధంగా 6 పేర్స్ మనం తయారు చేయొచ్చు, 1 2 3 4 5 6. ఇప్పుడు ఏంటంటే ఇలా పేరు వైజ్గా మనం అరేంజ్ చేసుకున్నప్పుడు వీళ్ళని గర్ల్స్కి 6 ప్లేసెస్ ఉన్నాయి, 1 2 3 4 5 6. ఈ 6 ప్లేసెస్లోని 6 గర్ల్స్ని షఫుల్ చేస్తాం. సో దానికి నంబర్ ఆఫ్ వేస్ 6 ఫ్యాక్టోరియల్. బాయ్స్ని కూడా ఈ బి రాసిన 6 ప్లేసెస్లోని షఫుల్ చేస్తాం వాళ్ళు. సో 6 ప్లేసెస్ 6 బాయ్స్, నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 6 ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏంటంటే ఇక్కడ బాయ్స్ని గర్ల్స్ని మొత్తం అందరినీ కూడా అరేంజ్ చేయడం అయిపోయింది. అంటే ఒక పని అయిపోయింది. ఇక్కడ ఇదే పని వేరే విధంగా కూడా చేస్తాం. అంటే ఇక్కడ పని పూర్తి అయిపోయింది, అందరినీ అరేంజ్ చేస్తాం. ఇక్కడ కూడా అందరినీ అరేంజ్ చేస్తాం, పని పూర్తి అయిపోయింది. కానీ ఒకే పని ఏం చేస్తున్నాం, 2 విధాలుగా చేస్తున్నాం. అంటే ఇది సమ్మర్ వర్క్ అని వస్తుంది. మనం వర్క్ చేసినప్పుడు ఫస్ట్ వర్క్ కానీ సెకండ్ వర్క్ కానీ ఏదో ఒక దాన్ని చేయొచ్చు. అంటే ఈ అరేంజ్మెంట్ చేసినా ఓకే, కండిషన్ సాటిస్ఫైడ్. ఈ అరేంజ్మెంట్ చేసినా కూడా కండిషన్ సాటిస్ఫైడ్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయడానికి ఇలా చేయొచ్చు లేదా ఇలా చేయొచ్చు. అంటే W1 చేయొచ్చు లేదా W2 చేయొచ్చు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏంటంటే M+N. W1 యొక్క వేస్ M, W2 యొక్క వేస్ N. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇస్ M+N. అంటే ఇప్పుడు ఇది 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. Okay, thank you. In the next video, we will continue.